K7 ఫ్యామిలీ మెంబర్స్కి నమస్కారం. నేను తోటకూర రఘు. భారతదేశం వెలిగిపోతోంది. కొన్ని రంగాల్లో మనం అభివృద్ధి సాధిస్తున్నాం అనేటువంటిది మాత్రం నిజమే. అట్లాగే కొందరు వ్యక్తులు అంటే ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు, కానీ పేదల్లో మాత్రం ఇంకా పేదలు అవ్వట్లేదు, కానీ ధనవంతులు మాత్రం ఇంకా ఎక్కువ ధనవంతులు అవుతున్నారు. పేదలకు మాత్రం కొంతవరకు వెసులుబాటు కలుగుతుంది. ఈ యొక్క ఆర్థిక చట్రంలో నలిగిపోతున్నది ఎవరై అంటే మధ్యతరగతి వాళ్ళు. ప్రస్తుతం భారతదేశంలో అంటే బడుగులకి అంటే జీవించే స్వేచ్ఛ ప్రతి పౌరుడికి, ప్రతి జీవికి, ఈ భూమిపై జన్మించిన ప్రతి వ్యక్తికి ఉంది. అతన్ని అంటే జన్మిస్తాడు, కానీ ఎక్కడ జన్మించాలి ఏంటి అనేటువంటి తన చేతిలో లేదు. కొందరు కులీనులు కుటుంబాల్లో జీవిస్తారు, కొంతమంది నిరుపేద కుటుంబాల్లో జీవిస్తుంటారు, అంటే జన్మిస్తుంటారు. అలా అంటే పేదల్లో నిరుపేదల్లో కొన్ని జన్మించేటువంటి యొక్క సంతతి కానీ ఆ నిరుపేదల యొక్క అన్నమాట జీవితాలకి భద్రత కల్పిస్తూ ప్రభుత్వం దాదాపుగా 3 కోట్ల కుటుంబాలకి ఉచిత ఆహార పథకాన్ని అమలు చేసింది. అట్లాగే ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు ఇస్తోంది. వంట చేసుకోవటానికి గ్యాస్ లేనటువంటి వాళ్ళకి అంటే సురక్షితమైన అంటే మా మార్గం ఏదంటే గ్యాస్ వన్ మీద వంట చేసుకోలేని మహిళల కోసం అంటే ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తుంది. అలాగే రక్షితమైనటువంటి నీటి సరఫరాని ఇస్తుంది. అయితే చివరికి దెబ్బతినిపోయేది ఎవరంటే మిడిల్ క్లాస్, మధ్యతరగతి. నోట్ల రద్దు వల్ల చిరు వ్యాపారులు అంటే చిన్నటువంటి వ్యాపారాలు చేసుకునేటువంటి అంటే బళ్ళ మీద ఇట్లా చేసేటువంటి వ్యాపారస్తులు, చిన్న పరిశ్రమల యొక్క యజమానులు దెబ్బతిన్నారు. ఇక దీనివల్ల అంటే ప్రకృతి విపత్తుల వల్ల కావచ్చండి, ఎల్నినో ఇలాంటి దీని యొక్క ఎఫెక్ట్స్ వల్ల కావచ్చు అనుకోండి, లేకపోతే ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి భూకంపాల వల్ల కావచ్చు అనుకోండి. ఏదైనా కానీ మన యొక్క స్వయం ఉపాధి అంటే మన స్వయం పోషక అంటే ఇప్పుడు డైరీ ఫార్మ్స్ కానీ లేకపోతే అగ్రికల్చర్ కానీ ఈ రంగాలన్నీ కూడా దెబ్బతిన్నాయి. దీనివల్ల అంటే గ్రామీణ యొక్క వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు తగ్గిపోతున్నారు. వ్యవసాయం అన్నమాట ఇదివరకు ఏదైతే మనం ఏ ప్రోడక్ట్ అయితే మనం ఉత్పత్తి చేసి ఎగుమతి చేసామో వాటిని ఇవాళ దిగుమతి చేసుకునేటువంటి దుస్థితికి దిగజారిపోతున్నాం. ఇదివరకు పూర్వం మన యొక్క పాడి మీద వచ్చే ఆదాయంతో మన మహిళలు అంటే మన తల్లులు కూడబెట్టి పెళ్ళిళ్ళకి అనమాట బంగారం లేకపోతే పిల్లల చదువులకు అనమాట వాళ్ళ సంపాదన ఉపయోగపడేది. కానీ ఈ రోజున ఏ పల్లెలో చూసినా సరే అన్నమాట ఈ పాల ప్యాకెట్ల కోసం ఎదురు చూస్తున్నారు. అంటే ఎక్కడి నుంచి మనం ఎక్కడ గ్రాఫ్లో పడిపోయాం అనేది ఆలోచించండి. ఈవేళ జీడిపి అంటే గ్రోత్ రేటు 10% తగ్గింది. ఈ తగ్గడానికి కారణం ఏంటి అంటే ఈ ఉత్పాదక శక్తి అంటే మిడిల్ క్లాస్ దెబ్బతింది. మిడిల్ క్లాస్ ఎందుకు దెబ్బతింది ఏమిటి అని చెప్పేసి అంటే నిత్యావసర వస్తువులు, విద్య. ఇప్పుడు ఏ స్కూల్కి వెళ్ళినా ఏ కాలేజీలో చదివినా ఏది తీసుకున్నకమంటే లక్షల ఫీజులు. అలాగే మెడికల్ ఖర్చులు, ఈ వైద్య ఖర్చులకి అనమాట అట్లాగే వేలకు వేలు జరిగిపోతుంది. అంటే మనుషుల్ని అనమాట ఆ యొక్క ఆర్థిక యొక్క మూలాలను దెబ్బతీసేసింది. దీనివల్ల సగటు మనిషి అప్పులు చేయాల్సి వస్తుంది. ఆ అప్పులు కూడా ఎట్లా చేస్తున్నారంటే ఇప్పుడు మన దగ్గర అన్నప్పుడు పూర్వంలో పెళ్ళిళ్ళప్పుడు లేకపోతే పుట్టినరోజు సందర్భంగా ఎప్పుడు ఏదో ఒక రకంగా కూడబెట్టుకున్నటువంటి డబ్బులతో కొనుక్కున్న బంగారం ఉంది. ఆ బంగారాన్ని కుదవబెట్టేసి అప్పు తీసుకుంటున్నారు. అంటే గతంతో పోలిస్తే 50% మనకి ఈ యొక్క బంగారపు మీద తీసుకునే అప్పులు తీసుకునేటువంటి వాళ్ళ యొక్క సంఖ్య పెరిగింది. అలాగే బంగారం లేనటువంటి వాళ్ళు, ఉద్యోగస్తులు అనేటువంటి వాళ్ళు క్రెడిట్ కార్డ్స్ మీద అప్పు తీసుకుంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అంటే ఇంతవరకు మనకి క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ దీంట్లో ఒకటి
క్రెడిట్ కార్డ్స్లో అనమాట టాప్ అంటే ఎక్కువగా అనమాట మంజూరు చేసినటువంటి సంఖ్యాపరంగా చూసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉండేది. డెబిట్ కార్డ్స్కి వచ్చేటప్పటికి ముందు ఎస్బీఐ ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ ప్రజల్లో అంటే ఆర్థిక వెసులుబాటు తగ్గి క్రెడిట్ కార్డ్స్ని గోల్డ్ లోన్స్ తీసుకుంటున్నారు, క్రెడిట్ కార్డ్స్ మీద క్రెడిట్ లోన్స్ తీసుకుంటున్నారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని రిస్ట్రిక్ట్ చేసింది. వాళ్ళ యొక్క రీపేమెంట్ అంటే తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించేటువంటి ఆర్థిక స్తోమత చూసి మరీ మంజూరు చేయండి ఈ కార్డ్స్ అని. దానితో వీళ్ళు అన్నీ కూడా అన్నమాట రిస్ట్రిక్ట్ చేశారు. 45% తగ్గింది. అంటే పూర్వం 16 లక్షలు కార్డ్స్ ఇస్తే ఇప్పుడు 7.8 lakhs మాత్రమే ఇష్యూ చేస్తున్నారు. ఆ విధంగా అనమాట కార్డ్స్లో అనమాట అంటే వాటి మీద రిస్ట్రిక్ట్ చేశారు. వాళ్ళకి తెలిసింది వీళ్ళ యొక్క ఆర్థిక మూలాలు దెబ్బతిన్నాయని. దీనికి కారణం ఏమిటి అంటే మనం స్వయంగా అనమాట మన యొక్క పోషణకి మనకి ఆహార పదార్థాలు కానీ దీని మీద కానీ ఇచ్చేస్తున్నాం, ఖర్చు పెట్టేస్తున్నాం. ఖర్చుకు తగినటువంటి ఆదాయం ఉండట్లేదు, రైతుకి గిట్టుబాటు ధర ఉండట్లేదు. అందువల్ల వాడు పంటలు పండించడం మానేశాడు. ఇదివరకు 3 పంటలు పండించేవాళ్ళం, పంటలతో పాటు మాట పశు సంపదను పెంచుకునేవాళ్ళం. అదర అంటే డైరీ ప్రొడక్ట్స్ అనేటువంటి దాని మీద కూడా ఆదాయం జనరేట్ చేసేవాళ్ళం. కానీ ఇవన్నీ కూడా అన్నమాట ఆ యొక్క గ్రామీణ జీవనం అస్తవ్యస్తమైపోయింది. అలాగే మధ్యతరగతి కుటుంబాలు కూడా అన్నమాట నలిగిపోతున్నాయి. దీనికి కారణం ఇప్పుడు మనం కనుక రియల్ ఎస్టేట్ కనుక చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద విల్లాలు లేకపోతే అన్నిటువంటి లగ్జూరియస్ కార్లు వీటి యొక్క అమ్మకాలు పెరిగిన మాట కరెక్టే. కానీ సగటు అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎఫర్ట్ చేయగలిగినటువంటి హౌసెస్ కానీ కార్లు కానీ యొక్క సేల్స్ తగ్గినాయి. అట్లాగే ఇప్పుడు మనదై అని చెప్పుకునేటువంటి కార్ల తయారీ సంస్థ ఒక అంబాసిడర్ లేకపోతే ఈ కార్లన్నీ కూడా అన్నమాట అదృశ్యం అయిపోయాయి. విదేశాల నుంచి అన్నమాట అన్నీ కూడా దిగుమతి చేసుకుంటున్నాం. అట్లాగే పెట్రోల్ వాడకంలో కూడా అన్నమాట విచ్చలవిడితనం కనిపిస్తోంది. అట్లాగే విద్యుత్ వినియోగంలో కూడా అంటే కంట్రోల్ లేకుండా పోయింది. అంటే ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్ చేసేటువంటి అధిక ఖర్చుల వల్ల ఇప్పుడు కరెంటు బిల్లు కానీ లేదా పెట్రోల్ బిల్లు కానీ ఇది ఉన్నటువంటి వాడికి లేనటువంటి వాడికి అనేటువంటి తేడా లేదు. వాడు 10 కార్లు అంటే ఎవరు తీసుకొని వాళ్ళు 10 కార్లు వాడతారు, వీళ్ళు 1 కార్లు వాడవచ్చు. వాళ్ళు 10 సార్లు తిరగచ్చు, వీళ్ళు 1 సారి తిరగచ్చు. కానీ ఆ పెట్రోల్ ధర అన్నమాట వాళ్ళు ఎక్కువగా వాడిన దానివల్ల అన్నమాట పెరిగినటువంటి పెట్రోల్ ధర కానీ కరెంటు బిల్లు కానీ వీళ్ళు కూడా అదే రేషియోలో పంచుకోవాలి. అది తేడా కనిపిస్తుంది. ఆ నియంత్రణ లేదు. ఇప్పుడు పదే వచ్చి ఎలక్షన్లు వచ్చి పడుతున్నాయి. ఒక ఎలక్షన్ నిర్వహించడానికి లేకపోతే ఒక అసెంబ్లీ సమావేశం ఒక పార్లమెంట్ సమావేశం జరగడానికి ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నాం? ఎన్ని పార్లమెంటరీ సమావేశాలు ఎన్ని అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరుగుతున్నాయి? ఎంత టైం వేస్ట్ చేస్తున్నారు? అది టైం వేస్ట్ అవుతుందంటే ప్రజల డబ్బు వేస్ట్ అవుతున్నట్టే. అట్లాగే ఎవరో ఊరేగింపులు జరుగుతుంటాయి, ఎవరో నాయకుడు వచ్చినప్పుడు అన్నమాట వాళ్ళ బల ప్రదర్శన కోసం అన్నమాట 50-100 కార్లు పెడుతుంటాడు. ఆ నష్టం ఎవరి మీద పడుతుంది? ఆ భారం ఎవరి మీద పడుతుంది? అట్లాగే మధ్యతరగతి నలిగిపోతున్నాడు. కానీ ఎక్కడొక్కడ అన్నమాట కార్పొరేట్ల పట్ల చూపేటువంటి ఉదాసీనత అనేటువంటిది మధ్యతరగతి వాడిని కాపాడుకోవటానికి ప్రయత్నం చేయట్లేదు. దేశ ఆర్థిక వ్యవస్థ మధ్యతరగతి వారి మీద డిపెండ్ అయింది. మధ్యతరగతి వాళ్ళ యొక్క జీవితాలు బాగుపడితే కానీ ఈ యొక్క సొసైటీ బాగుపడదు. అంటే బడుగుల కోసం ఉన్నావు, సంక్షేమ పథకాలు చాలా అమలు చేస్తున్నావు, వాళ్ళకి అవకాశాలు కల్పిస్తున్నావు, రిజర్వేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎంతో కొంత అన్నమాట ఊతం ఇచ్చేసి వాళ్ళ జీవితాలకు భద్రత ఉంది. కానీ మధ్యతరగతి వాడికి ఆ భద్రత లేదు. ఆ విషయంలో అన్నమాట మోడీ ఉదాసీనత కనిపిస్తుంది. జాగ్రత్త తీసుకోవాలి.
అంటే ఇప్పుడు ఏది కూడాను పూర్వం ఏమిటంటే దీని మీద నేను ఖర్చు పెడుతుంటే అంటే ఎంత ఆదాయం వస్తుంది అది సొసైటీకి అని చెప్పేసి ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు అది ఆలోచించట్లే, ఎవరికి వాళ్ళు ఖర్చు పెట్టేసుకుంటున్నారు. పెరిగిన విలువల్ని అంటే ఇప్పుడు ప్రత్యేకించి ఏమిటంటే భూమి ధరలు పెరగటంతో నేను ఇంత ఆస్తిపరుడిని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. పెరిగిన తన భూమి ధరలనే లెక్కేసుకుంటున్నాడు, కానీ తాను తినే తిండి, తాను వాడుకునేటువంటి వాహనం, తాను ఉపయోగించుకునేటువంటి ఆయిల్, లేకపోతే తాను ఖర్చు చేసేటువంటి కరెంటు, వీటి యొక్క ధరలు అన్నీ కూడా పెరిగినాయి అనే సంగతి తాను మర్చిపోతున్నాడు. జీవన లైఫ్ స్టాండర్డ్ పూర్వం ఎట్లా ఉందో ఇప్పుడు అట్లాగే ఉంది, అదేం పెరగల. కాకపోతే నీ పెరిగిన భూముల ధరలనే లేకపోతే నీ పెరిగిన జీతాన్ని నువ్వు లెక్క వేసుకుంటున్నావు, కానీ నీ జీతంతో పాటు మిగిలినటువంటి పెరిగిన ఖర్చులను మాత్రం లెక్క వేసుకోవట్లేదు. ఆ ఖర్చులను ఏ విధంగా నియంత్రించాలి అనేది ప్రభుత్వం ఆలోచించాలి. ప్రతి వాళ్ళకు కూడా అన్నమాట నిఖార్సైనటువంటి మేలైనటువంటి వైద్యాన్ని ఇవ్వండి, మేలైనటువంటి విద్యని ఇవ్వండి, అది చాలు. ఒక తరం మాత్రం ఇబ్బంది పడుతుంది, రెండవ తరం నుంచి అన్నమాట మెరికల్ లాంటి వాళ్ళు వస్తారు. ఈ రెండు విషయంలో, విద్యా విషయంలో మాత్రం రాజీ పడకూడదు. మేలైన విద్యని ఇవ్వండి వాళ్ళకి, వాళ్ళు సంపాదించుకుంటారు, వాళ్ళు ఎదుగుతారు. అది ఒకసారి ఒక జనరేషన్తో అన్నమాట వచ్చి వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్, ప్రేరణతో, వాళ్ళు ఇచ్చేటువంటి చైతన్యంతో అన్నమాట మిగతా భావితరాలను కూడా బాగుపడతాయి. అది ఈవేళ మనకి కావాలి. దేశం ఇప్పుడు మన చుట్టూతో ఉన్నాయి మిత్ర దేశాలు, అంటే ఒకటి బంగ్లాదేశ్ కావచ్చు, మయన్మార్ కావచ్చు, మరి ఇంకోటి సింగపూర్ కావచ్చు, లేకపోతే శ్రీలంక కావచ్చు. ఏదైనా సరే మన పొరుగు దేశాలన్నీ కూడా పూర్వం బాయి అని చెప్పేసి అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, అందరూ కూడా మనకి దూరం అయిపోతున్నారు. అంటే ఎక్కడ ఏది మన విదేశాంగ విధానంలో తప్ప లేదు. మనలాగా ఇది చైనా యొక్క ఒక దురాగతమా అనేటువంటి, అంటే మొత్తాన్ని మన స్నేహితుల్ని మనకు దూరం అయిపోతున్నారు. అది ఏ రూపాయన కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ స్నేహము, ఆ విశాల హృదయాలు, ఆ యొక్క ఇప్పుడు మనకి భారతదేశంలో దేని గురించి అంటే ఎక్కువగా డిస్కషన్ దేని మీద జరుగుతుంది, మతపరమైన విషయం. ఎవరి మతం వాళ్ళ ఎవరి తగ్గట్టుగా వాళ్ళ విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి పూజలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, ఎవరి బతుకోళ్ళు బతికి ఉంటారు. కానీ ఆ ఒక్క విషయం మీద జరుగుతున్నటువంటి చర్చ మన భవిష్యత్తు గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి, మన పారిశ్రామికమైన అభివృద్ధి గురించి ఆలోచిస్తే బాగుంటుంది. మన ఆలోచన ధోరణి మారాలి. దానికి ప్రోగ్రెసివ్, కన్స్ట్రక్టివ్, పాజిటివ్ థింకింగ్ రావాలి మనకి. చూద్దాం, కొంచెం మళ్ళీ కొంతకాలం కొంత మార్పు తీసుకొస్తుంది, ఆలోచిద్దాం. ఎందుకంటే మనకి మోడీ ఒక భావజాలంతో వెళ్తున్నాడు ముందుకి. అంటే దాన్ని మిగతా వాళ్ళని అనుసరించక తప్పని పరిస్థితి. ఎందుకంటే ప్రత్యామ్నాయంగా ఇది అని చెప్పగలిగినటువంటి బలమైనటువంటి నాయకత్వం అనాలో లేకపోతే వ్యక్తి అనాలో, అది వేరే విషయం. ఆ బలమైనటువంటి ప్రత్యామ్నాయ ఆలోచన అనేటువంటిది ప్రజల్లోకి తీసుకెళ్ళేటువంటి మార్గం కావాలి. అది లోపిస్తోంది. ఆ లోపాన్ని కాలమే పరిష్కరించాలి. సెలవు.